సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. భారీ సైజు పతంగులు కనువిందు చేస్తున్నాయి. 60 స్టాల్స్ తో స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన తీపి వంటకాలు నోరూరిస్తున్నాయి. చివరి రోజు కావడంతో పరేడ్ గ్రౌండ్స్ కు సందర్శకులు పెరిగారు. మన తెలంగాణకి సొంతమైన తెలంగాణకి ఇక హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. అలాగే స్వీట్ ఫెస్టివల్ లో కూడా 60 స్టాల్స్ లో 200 రకాలకు పైగా స్వీట్స్ కూడా నోరూరిస్తున్నాయి. ఇక పరేడ్ గ్రౌండ్స్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించిన అప్డేట్స్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, సంక్రాంతి పండుగ అంటే ఎవరికైనా మొదట్లో గుర్తుకొచ్చేది పతంగులు. సో అలాంటి పతంగుల పండుగ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 3వ రోజు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సో నిన్న 2 రోజులు కంపేర్ చేస్తే దాదాపు 2 నుంచి 2.5 లక్షల మంది సందర్శకులు పరేడ్ గ్రౌండ్స్ వచ్చారు. సో ఈ రోజు దాదాపు 1 లక్షల నుంచి 2 లక్షల మంది సందర్శకులు చివరి రోజు కావడంతో ఇది ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి వచ్చినటువంటి అవకాశం ఉందని కూడా నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ 4 మార్గాల్లో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తులు ఏర్పాటు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 45 దేశాల నుంచి ఏదైతే ఇప్పటికైతే కైట్ ఫ్లైయర్స్ అందరూ కూడా చేసినటువంటి పతంగుల విన్యాసాలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ చెప్పొచ్చు. కాబట్టి ప్రస్తుతంలోనే పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ లో ఉన్నారు. కైట్ ఫెస్టివల్ చూడొచ్చు. దాదాపు 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగుల సైజులో ఉన్నటువంటి భారీ పతంగులు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సో ఈ ఈవెంట్ ని వీక్షించడానికి కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు సందర్శకులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి ఏడాది అంటే గడిచిన 10 ఏళ్లుగా ప్రతి ఏడాది కూడా ఇటు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఆసక్తి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు సొంతూళ్లకు పండుగ దృష్ట్యా వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు పరేడ్ గ్రౌండ్స్ కి రావడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. సో ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 2 లక్షల మంది వరకు వచ్చేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఇటు టూరిజం శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇప్పటికే దాదాపు 60 స్టాల్స్, స్వీట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 1200 రకాల వెరైటీ స్వీట్స్ కూడా నోరూరిస్తున్నాయని చెప్పవచ్చు. నిన్న పెద్ద ఎత్తున రెస్పాన్స్ లభించింది. ఇటు సెలబ్రిటీలు, విఐపీలు, ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున నిన్న స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ ని సందర్శించారు. సో ఈ రోజు అంతకు మించి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా మొత్తం కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇటు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చూస్తున్నాము రంగురంగుల పతంగులు ఇటు ఆకాశంలో కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటు స్పైడర్ మ్యాన్, ఈగల్, ప్యారెట్, దాంతోపాటు డాల్ఫిన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఆకారాల్లో ఉన్నటువంటి పతంగులు చూడడానికి ఇటు చిన్నారులు ఎంతగానో ఆసక్తి కనపరుస్తున్నారు. సో ఇంత స్థాయిలో భారీ పతంగులు అనేవి కేవలం ఇటు కైట్ ఫెస్టివల్ ఈ 2 రోజులు మాత్రమే, ఈ 3 రోజులు మాత్రమే ప్రతి ఇయర్ కన్విందు చేస్తూ ఉంటాయి. సో దేశ విదేశాలకు యూరోప్, ఐర్లాండ్, దాంతోపాటు ఇటు ఆస్ట్రేలియా, రష్యా, కెనడా ఈ దేశాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ కైట్స్ ఉన్నాయో అవన్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇండియా నుంచి కూడా దాదాపు 45 మంది కైట్ ఫ్లైయర్స్ ఈ వేడుకలో పాల్గొంటున్నారు. సో మనం చూస్తున్నాము విదేశీ కైట్ ఫ్లైయర్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ రోజు చివరి రోజు కావడంతో దాదాపు లక్షలాదిగా సందర్శకులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఎవరైనా చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని సందర్శించడానికి మాత్రమే సందర్శకులు పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. స్టూడియో.